హలో. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్తే ఏంటంటే మనం గత వీడియోస్‌లో చేసాం కదా! ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజెస్ 30 డేస్ అని. అందులో భాగంగా నేనైతే 15 డేస్ వరకైతే వీడియోస్ చేశానండి. కొన్ని కారణాల వల్ల లాస్ట్ వీడియోస్ అయితే గత 10-15 డేస్‌గా వీడియోస్ అయితే చేయలేకపోయాను. దానికి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేదండి. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ అనేది రీస్టార్ట్ చేశానండి. వీడియోస్ చేయడం అనేది ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. ఈ మధ్యలో నేను ట్రేడ్స్ కూడా అంతగా ఏమీ తీసుకోలేదండి. కొన్ని కారణాల వల్ల. ఇంకా ఈరోజు ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు నేనైతే 2 ట్రేడ్స్ తీసుకున్నాను. అవి ఏ విధంగా తీసుకున్నాను, వాటి యొక్క వాటి యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్, వాటి యొక్క రిజల్ట్స్ ఏమొచ్చాయా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఈరోజు చూడొచ్చు మనకి నిఫ్టీ అనేది మార్నింగ్ 9:50 వరకు ఏంటంటే బేరిష్ ట్రెండ్‌లో ఉండి, ఆ తర్వాత ఏంటంటే మనకైతే రివర్సల్ అయితే అవ్వడం జరిగిందండి. అందువల్ల నేనేంటంటే ఎక్కువగా నిఫ్టీ డైరెక్షన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ట్రేడ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అందులో భాగంగా ఫస్ట్ 9:50 లోపు నేనైతే బేరిష్ ట్రేడ్ అయితే తీసుకున్నానండి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం. నేను టోటల్‌గా 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. వాటిలో ఫస్ట్ వచ్చేసి మెట్రోపోలిస్ అండి. మీకు చూపించాను కదా! ఫస్ట్ హాఫ్ మార్కెట్ వచ్చేసి బేరిష్‌గా ఉందని. ఆ బేరిష్‌లో ఉందని భాగంగానే నేనేంటంటే ఫస్ట్ హాఫ్‌లో నేను తీసుకున్న ఏంటంటే మెట్రోపోలిస్ అండి. ఆహ్, మార్నింగ్ వచ్చేసి ఆహ్, హెల్త్ కేర్ సెక్టర్ అనేది కొంచెం నెగెటివ్‌గా ఉంది. అందులో ప్రైజేషన్ కూడా బాగుందని నేనైతే 9:50 లోపు అంటే 9:20, 9:30 ఆ టైంలో ఈ స్టాక్‌నైతే సేల్ చేయడం జరిగిందండి. అదే విధంగా నేనైతే నా యొక్క 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అలా మెయింటైన్ చేసి ఇక్కడి వరకైతే పెట్టుకున్నాను. కానీ ఇదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు 9:50 ఆ టైంలో ఏంటంటే నాకైతే బ్రేక్‌ఔట్ వచ్చి ప్రాఫిట్‌లోకి టర్న్ అయింది. అప్పుడు ఏం చేశానంటే మార్కెట్ అనేది రివర్స్‌లో అవుతుందని నేనైతే భావించి నేనేంటంటే నా యొక్క స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్‌లో పెట్టాను. అంటే కాస్ట్ టు కాస్ట్ అంటే నో ప్రాఫిట్, నో లాస్. మనకి ఒకవేళ వస్తే ప్రాఫిట్ బుక్ అవుతుంది. లేకపోతే నేనేంటంటే స్టాప్ లాస్ దగ్గర ఎస్ఎల్ దగ్గర ఉన్న నా యొక్క ఆహ్, హ్మ్. బై ఆర్డర్‌ని తీసుకొచ్చి ఎంట్రీ వద్ద పెట్టాను. అప్పుడేంటంటే చూడొచ్చు నాకు 9:45 ఆ టైంలో ఏంటంటే నా యొక్క కాస్ట్ టు కాస్ట్ ట్రిగ్గర్ అనేది అయింది. ఇంకా ఆ తర్వాత నేనేంటంటే ఇంకా సేల్ సైడ్ ఎంట్రీస్ అయితే చూడలేదు. ఎందువల్ల అంటే చూడొచ్చు మనకి మార్కెట్ అనేది ఫస్ట్ హాఫ్‌లో ఇలా డౌన్ సైడ్ ఉండి, ఆ తర్వాత మనకేంటంటే పాజిటివ్‌గా ఎళ్ళింది కదా! అందుకని నేనేంటి పాజిటివ్ సైన్ చూడలేదు. ఎప్పుడైతే ఈ డే హై బ్రేక్ అయిందో అప్పుడు మాత్రం నేను బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. అందులో భాగంగా మనకేంటంటే చూడొచ్చు మీరిక్కడ నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది కొంచెం ఈరోజు బుల్లిష్‌గా ఉంది. ఈరోజు చూడొచ్చు 1.3% వరకు పాజిటివ్‌లో ఉంది. అందువల్ల నేను నిఫ్టీ ఐటీ సెక్టర్‌లో ఉన్న మంచి స్టాక్స్‌ని అగైన్ నేను ఫిల్టర్ చేశానండి. అందులో భాగంగా చూడొచ్చు కోఫోర్జ్ స్టాక్ అని ఏంటంటే నాకు ఆ రోజు డే హై బ్రేక్‌ఔట్ అయింది. అందులో మంచి ప్రైజేషన్ అనేది ఉండడం వల్ల చూడొచ్చు నా యొక్క కరెంటు ప్రాఫిట్ వచ్చేసి 270 అలా రన్ అవుతుంది. కానీ నాకు 500 వరకు ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ ఆహ్, మళ్ళీ రివర్స్‌లో అవుతా ఉంది. బట్ నేనేంటంటే ఫస్ట్ నా యొక్క స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్‌లో పెట్టాను. ఆ తర్వాత ఏంటంటే ఈ ట్రేడ్ అనేది నా డైరెక్షన్‌లో వెళ్తుంది కాబట్టి నేనేంటంటే నా యొక్క ఎస్ఎల్‌ని తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ అంటే ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ ఇది నా యొక్క ఎస్ఎల్ హిట్ అయినా గాని నాకు ₹65 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ టార్గెట్ హిట్ అయితే నాకు 600 ఇంకా నేను ట్రై చేసి నాకు 1000 అలా ప్లస్ కూడా టార్గెట్ అయితే వస్తుంది. ఈ ట్రేడ్ అనేది ఎంతవరకు హోల్డ్ చేస్తానో చూద్దాం. ఈ ట్రేడ్‌ని రైట్ చేస్తానో లేదో అనేది. అదే అండి. ఈరోజు నేను మొత్తం టోటల్‌గా 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఆ 2 ట్రేడ్స్ గాని నేను యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి అరౌండ్ 25,000 లోపే యూజ్ చేశాను. బట్ ఎట్ ఏ టైమ్ నేను ఓన్లీ 1 ట్రేడే తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ ట్రేడ్‌లో 21, సెకండ్ ట్రేడ్‌లో 300 వరకు అయితే ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇంకా చూద్దాం మనం. యాక్చువల్లీ ఇది నాకు చూడొచ్చు ₹4 ఆహ్, అంటే నేనేంటంటే మార్కెట్ అనేది ఆల్రెడీ సెకండ్ హాఫ్‌లో మనకి బిగ్గర్ మూవ్ వస్తుంది కదా! అందులో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ క్యాచ్ చేయలేమని నేనైతే 1:1 టార్గెట్ పెట్టుకున్నాను. కానీ ఇది చూడొచ్చు ₹4 డిఫరెన్స్‌లో మళ్ళీ అనేది రివర్స్‌లో అవుతుంది. కానీ చూద్దాం మనం ఏంటంటే మన యొక్క స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్‌లో పెట్టాం కాబట్టి మనకి ఒకవేళ ఇది టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ అవుతుంది. లేకపోతే ఒకవేళ మనకి ఎస్ఎల్ హిట్ అయినా గాని మనకి ఎలాంటి లాస్ ఉండదు. మనం ఏంటంటే మనకు సేఫ్ సైడ్‌లోనే ఎగ్జిట్ అయితే అవ్వడం జరుగుతుందండి. ఇదే అండి ఈరోజు మనం ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా డే 16లో భాగంగా ఈ వీడియోలో నేను తీసుకున్న ఎంట్రీస్ అండ్
ఎగ్జిట్ అనేది ఇంకా ఈ స్టాక్‌లో ఎగ్జిట్ అవ్వలేదు. ఈ ట్రేడ్ యొక్క ఎగ్జిట్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.